తెలంగాణ సచివాలయంలో పోలీస్ కానిస్టేబుల్గా నటిస్తూ తాటూరు రవి అనే యువకుడు రీల్స్ చేశాడు. ఆ తర్వాత తాను డూప్లికేట్ పోలీస్ అంటూ వీడియో చేశాడు. రేవంత్ రెడ్డిని కలవాలంటే ముందు తనను కలవాలంటూ నోటికొచ్చింది వాగేశాడు. రవి గతంలో 2018లో గోషామహల్లోని ఒక క్యాంటీన్లో పనిచేశాడు. అక్కడ తరచూ పోలీసుల హావభావాలను గమనిస్తూ ఉండేవాడు. యూనిఫామ్తో ముడిపడి ఉన్న అధికారం, ప్రతిష్ట పట్ల వ్యామోహం పెంచుకుని అతను ఇటీవల అంబర్పేటలో ఒక పోలీస్ కిట్ను కొనుగోలు చేశాడు. రీల్స్ రవిపై సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో సుమోటోగా కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇక రవి వద్ద నుండి ఒక పోలీస్ ఖాకీ యూనిఫామ్, ఒక జంగిల్ ప్యాటర్న్ యూనిఫామ్, ఒక బెరెట్ టోపీ, అదేవిధంగా ఒక కాకి టోపీ, ఒక నల్ల బెల్టు, 2 నల్ల విజిల్ తీగలు స్వాధీనం చేసుకున్నారు. రవికి చెందిన మోటారోలా G34 మొబైల్ ఫోన్ను కూడా సీజ్ చేశారు. ఇక పోలీసులంటూ రీల్స్ చేస్తున్న తాటూరు రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ భవాని. ఇప్పటికే తెలంగాణ సచివాలయంలో పోలీస్ కానిస్టేబుల్ అంటూ నటిస్తూ చేసిన రైల్ కి సంబంధించి రవి అనే వ్యక్తిని అయితే అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇతను ఈ ఒక్క విషయమే కాకుండా గతంలో కూడా ఐపీఎల్ సమయంలో కూడా తన వద్ద ఐపీఎల్ టికెట్లు ఉన్నాయి అని అంటూ సోదరి మనులు ఎవరున్నా కానీ తమ దగ్గరికి వచ్చి ఆ యొక్క టికెట్లు తీసుకోవాలంటూ కూడా రీల్స్ చేసిన సందర్భాలు అయితే ఉన్నాయి. అయితే ఇదే నేపథ్యంలో ఈ సచివాలయంలో ఏప్రిల్ 26న ఆయన చేసిన రీల్ అనేది ఎక్కువగా వైరల్ అవ్వడం కావచ్చు. సీఎం రేవంత్ రెడ్డిని నేను కల్పిస్తాను, వచ్చి నన్ను కనవండి అంటూ చేసిన రీల్ కి సంబంధించి పోలీస్ శాఖ వెంటనే స్పందించడం కావచ్చు, రవిని పట్టుకోవడం, అంతేకాకుండా రవి అసలు ఎవరు, ఎక్కడ ఉండేవాడు, ఏ వ్యవహారాలు నడిపాడు అనే విషయంలో కూడా ఆరా తీయడం కావచ్చు. రవి గతంలో కూడా 2018 సమయంలో గోషామహల్లోని ఒక క్యాంటీన్ లోనైతే పనిచేసినట్లుగానైతే అధికారులు గుర్తించారు. దీంతో ఈజీ మనీకి ఆశపడిన రవి అయితే ఇలాంటి రీల్స్ చేస్తూ వైరల్ అవ్వడంతో పాటు కొంతమందిని మోసం కూడా చేస్తున్నాడనే విషయాన్ని కూడా గ్రహించినట్లుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించి అయితే రవిని అదుపులోకి తీసుకొని అతని ద్వారానే తాను ఫేక్ పోలీస్ అంటూ కూడా చెప్పించిన స్థితి కనిపిస్తుంది. ఇలాంటి చర్యలకు ఎవరు పాల్పడ్డా గానీ కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అంటూ కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. అదే విధంగా రవి విషయంలో సెక్షన్ 204, 205, 319, 318, 353 ఐపీఎస్ సెక్షన్స్ కిందనైతే కేసు నమోదు చేసినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి కూడా ఇంకా రవి లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా, అసలు అతను ఇంత డేర్ గా రీల్స్ చేయడానికి గల కారణం ఏంటి అనే విషయంలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడ్డా డెఫినెట్ గా వాళ్ళని వదిలేది లేదు. సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఈ విషయం పైన ఆరా తీస్తున్నట్టుగా రవి లాంటి వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా ఈ యొక్క దర్యాప్తు అనేది కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. నమస్తే, నేను రేవంత్ రెడ్డి సెక్యూరిటీ ఏరియా అంటే ఆయన ఆఫీస్ దగ్గర ఉన్నా. ఎవరన్నా రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి. ఖచ్చితంగా కలవాలి, అవసరం ఉంది, మాకు ఈ సమస్య ఉంది అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, టీఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, మన పార్టీ కాదు, అవసరానికి అన్నాన్ని రాకపోయినా తమ్ముడు నేనున్నాను అని వచ్చే వాళ్ళే మన వాళ్ళు. ఎవరైనా సరే ఎవరైనా రేవంత్ రెడ్డి సార్ని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి, షేర్ చేయండి, కాల్ చేయండి. ఖచ్చితంగా చెప్పినా కదా అందరికీ, ఎవరైనా సరే టికెట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పినా కదా, చేయండి. ఖచ్చితంగా 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన సన్ రైజ్ ఈరోజు చెన్నై ఇంటికి పంపించాలి. పక్కా ఈరోజు గెలిచింది సన్ రైజ్ అని పక్కా కోరుకుంటున్నా. ఈరోజు సన్ రైజ్ ఎవరైనా టికెట్ కావాలనుకుంటే నాకు మెసేజ్ చేయండి, ఖచ్చితంగా 2 టికెట్లు ఇస్తా. ఇంతకుముందు 3 ఇస్తాను చెప్పిన, వీళ్ళలో 1 ఇచ్చేసిన, ఆల్రెడీ 2 ఉన్నాయి. రండి ఫ్రెండ్స్, చూడండి, ఎంజాయ్ చేయండి. చూడండి, ఆడ స్టేడియంలో ఉన్నా డ్యూటీ. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ బాగుండాలి. ఆడపిల్లలైనా సరే, నా చెల్లెలు అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే రండి, టికెట్లు ఇస్తా. చెప్పినా కదా అందరికీ, ఎవరైనా సరే టికెట్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి అని చెప్పినా కదా, చేయండి. ఖచ్చితంగా 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన సన్ రైజ్. నేను నిన్న సెక్యూరిటీ ఏరియాలో ఒక రీచ్ చేశారు కదా,
కానీ ఆ రీల్స్ చేసినప్పుడు నేను రియల్ పోలీస్ కాదు, నేను డూప్లికేట్ పోలీస్. కానీ ఒక పోలీస్ మీద నాకు అలా ఇష్టం చేసినాను. కాబట్టి నన్ను మీ రీల్స్ అందరూ చూసి నన్ను నిజంగా మీరు పోలీస్ అని నమ్మిన వాళ్ళందరికీ ఐఎమ్ సారీ. మళ్ళీ అలాంటి ఇన్ఫార్మ్ చేసుకొని ఎప్పుడు మళ్ళీ రీల్స్ చేయను. చేసి ఉంటే ఈసారి మీరు మీ తర్వాత మీరేమన్నా నేను క్షమిస్తాను. హాయ్, నేను మీ చరణ్. నేను నిన్న సెక్యూరిటీ ఏరియాలో ఒక రీల్స్ చేశాను కదా, కానీ ఆ రీల్స్ చేసినప్పుడు